పరిస్థితుల వల్ల ఆయన కొంత యాక్టివ్గా లేరు. సరే నిన్న ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియో అనండి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన కేంద్రంలో చేరే అవకాశం ఉంది తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండలేరు, మారే అవకాశాలు ఉన్నాయి. ఆయన వారసుడు కూడా ఎవరు అంటే ఆబ్వియస్లీ కుమారుడుగా లోకేష్ వచ్చే అవకాశాలు ఉంది. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఆయన నాకు తెలియదు అని చెప్పి కరెక్ట్గా ఓపెన్గా చాలా బోల్డ్గా మాట్లాడడం కనపడేది. కానీ ఒకవైపు ఇదే జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనే ఇంటర్వ్యూలు కూడా చాలా అనేకం ఉన్నాయి మనకు. అంటే నేనేమంటా అంటే జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎక్కడో అధికారం ఉన్నా కూడా చాలా హ్యూమిలియేషన్కు క్రియేట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనం నిత్యం తాడిపత్రి చుట్టూ జరిగే రాజకీయాన్ని చూస్తే ఈ మధ్యనే మనకు జమ్మలమడుగు నుంచి ధర్మల్లో యాష్ రావాల్సి ఉంటే అక్కడ ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా బూడిద గొడవ చాలా జరిగింది. అలాగే ఈరోజు తాడిపత్రిలో కూడా కనీసం సీఐ కూడా మా మాట వినడం లేదనే స్థాయిలో ఈ మధ్యన ప్రభాకర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసాం. అంటే ఈ ఫ్యామిలీ ఎక్కడో హ్యూమిలియేషన్ క్రియేట్ అవుతుంది. అంటే అధికారంలో ఉన్న మన పనులు కావడంలే, మన కార్యకర్తల పనులు కావడంలే, ఇంకా లోకల్గా వైసీపీ నాయకులకు సంబంధించిన పనులే అవుతున్నాయి అనేది ఒక యాంగిల్ లోకల్లో కనపడుతుంది. సరే బైలాడ్జ్లో తీసుకుంటే ఈరోజు జేసీ కుటుంబం కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యారు తప్ప ఒక మంత్రి పదవి కానీ, ఒక స్టేట్ వైడ్ ఒక కార్పొరేషన్ పదవి కానీ, ఒక క్యాబినెట్ హోదాలో ఆ ఫ్యామిలీకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు అనేది వాళ్ళకి ఇన్సైడ్గా ఎక్కడో కొంత కనపడుతుంది మనకు. సో ఆ హ్యూమిలియేషన్లో భాగంగానే ఆయన సీనియారిటీని, ఆయన అనుభవాన్ని వాడి అప్పుడప్పుడు ఇలాంటి ఒక చెల్లవక్తులు లాంటివనండి వంగ్యం మాటలు అనడం అది జేసీ కుటుంబంలో ఎప్పటి నుంచో వస్తున్న పరంపరగానే చూడాలనేది నా భావన. డాక్టర్ యేశ్వరావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం యేశ్వరావు గారు. వాళ్ళు అట్లా ఎందుకు వదిలేస్తున్నారండి జేసీ బ్రదర్స్ని? చాలామంది అడుగుతున్నారు, మీ ఏదో ఒకటి చేయవచ్చు కదా, ఎందుకంటే ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం బాంబు పేరుస్తారో తెలియదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళ మీద ఈయన ఫోన్లో ఆగ్రహిస్తారు, ప్రెస్ రిలీజ్లో ఏమో కన్నెర చేస్తారు, విడిగా పిలిపించి మాట్లాడరు. వాసుదేవ్ గారు, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సామ్రాజ్యం అంతా తాడిపత్రి, అనంతపురం వరకు సీమితమై ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతారంటే వాళ్ళకు మంత్రి పదవి, ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టు మంత్రి పదవి కావాలో ఏదో ఆశిస్తారు, కానీ వాళ్ళ కెపాసిటీని మేము అసెస్ చేసి వాళ్ళకి ఏది ఇవ్వాలో పార్టీ అనేది కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడతారు, మన ప్రభాకర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, కామెంట్ చేయడము, మళ్ళీ దాంట్లో వ్యతిరేకత రావడం, కానీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని సారీ చెప్పడం, క్షమాపణ అడగడం, ఇది అనిత్యం జరుగుతూనే పోయింది. జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లో తీసేసి కంప్యూటర్ సిస్టమ్ పడేయడము, అంటే వీళ్ళు ఒక కొంచెం చిన్న విషయాన్ని కూడా ఆగ్రహ విషయాలకు గురైపోయి కొంచెం ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేస్తారు. దాన్ని చూసుకొని వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి వాళ్ళకి ఎంత పదవులు ఇవ్వాలి, ఏం సంగతి అనేది అధిష్టానం కూడా అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. దానికి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందంటే వాళ్ళకి ఏది చూస్తే అది ఇష్టమున్నది అనేయడం, మళ్ళీ పైనుంచి మేము ఒటకాయలు వేయడం, మళ్ళీ కంట్రోల్ కావడం, ఇది నడుస్తూ ఉంటుంది. మీరు వేసామని అనుకుంటున్నారు, వాళ్ళేమి ఆ ఫీల్ వాళ్ళకి లేదు, మొట్టకాయలు లేదు, ఇది అనుకోవటమే, అది వాళ్ళకి తగలటల్లా వేస్తాం. కానీ వాళ్ళు ఒక లిమిట్లో ఉంటుంది. ఇక వాళ్ళకి అర్థం కాదు, 2 రోజులు అవుతుంది, మళ్ళీ తర్వాత 3వ రోజు ఒక 5 రోజులు 10 రోజులు వాళ్ళు కామ్గా అయిపోతారు, మళ్ళీ 11వ రోజు మళ్ళీ లేవడం, ఇది అనినిత్యం నిరంతర ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కానీ వాళ్ళ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ గోరంట్ల మాధవ్ ఒక సీఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ రియాక్ట్ కావడం వల్ల అది ఒక సోషల్ మీడియా పెద్ద హైప్ అయిపోయి గోరంట్ల మాధవ్ ఒక సీఐ స్థాయికి ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ఎంపీగా గెలవడం జరిగింది. ఈయన చేసిన పరిణామమే. ఓకే, ఇది స్వయంకృత అపరాధమైంది. సో దానికి ఏం చేయలేము. వాళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా కొంచెము సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. పెద్ద మనుషులు కొంచెం మాట్లాడుతున్న వదిలేస్తానికి పెద్ద పంచాయతీ లేదు. రైట్ మహేష్ గారు, ఇదేమన్నా కూటమి రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే వాళ్ళ రాయలసీమలో ప్రత్యేకించి జేసీ బ్రదర్స్ వాళ్ళ ప్రాధాన్యం వాళ్ళ తాడిపత్రికే కన్ఫైన్ అయినా వాళ్ళ వ్యాఖ్యలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను ఆకర్షిస్తాయి. వాళ్ళకి అంత గ్లామర్ ఉంది, దాన్ని డిస్మిస్ చేయలేం. వయసు అయిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ గ్లామర్ని ఎవరు అంగీకరించలేని పరిస్థితి లేదు. కూటమి రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన.